అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జైవిలాస్ ప్యాలెస్ను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ జైవిలాస్ ప్యాలెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లోని 19వ శతాబ్దపు ఒక రాజభవనం. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ప్యాలెస్ యొక్క ప్రధాన ద్వారం. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేది టికెట్ కౌంటర్. ఈ రాజభవనంలోనికి ప్రవేశించడానికి ఒక్కొక్కరికి 350 రూపాయల టికెట్ను వసూలు చేస్తున్నారు. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మనకి ఎదురుగా రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వెంబడి వెళ్ళి అక్కడ కుడివైపు తిరిగితే మనకి ఎదురుగా రాజభవనం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ చివరి పాయింట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి సెక్యూరిటీ గార్డులు మన టికెట్ చెక్ చేసి మనకు ముందు పంపిస్తారు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఆ ఎదురుగా కనిపించేదే రాజభవనం. అలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందినటువంటి రైల్వే కోచ్లు మనం చూడవచ్చు. ఆ రోజుల్లో మహారాజా మాధవరావు సింధియా గ్వాలియర్ నగరాన్ని సందర్శించడానికి ఈ రైల్వే కోచ్లను వాడేవారు. ఈ రైల్వే కోచ్లలో దాదాపు 9 నుంచి 11 సీట్ల వరకు ఉంటాయి. ఎవరైనా టికెట్ కౌంటర్ నుంచి ఈ రాజభవనం వరకు నడవలేని వారు ఈ రిక్షాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి లోపలికి చేరుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలనేది సైన్ బోర్డుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రాజభవనం యొక్క నిర్మాణ శైలి ఇటాలియన్, కొరింథియన్ మరియు టస్కాన్ శైలిలో ఉంటుంది. ఈ రాజభవనాన్ని 1874లో బ్రిటిష్ రాజుల గ్వాలియర్ మహారాజు జయజీరావు సింధియా నిర్మించాడు. ఈ రాజభవనం యొక్క ప్రధాన భాగం ఇప్పుడు జివాజీరావు సింధియా మ్యూజియంగా ఉంది. ఇది 1964లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబడింది. దానిలో ఒక భాగం ఇప్పటికీ అతని వారసులలో కొంతమంది నివాసంగా ఉంది. ఈ రాజభవన నిర్మాణానికి అప్పట్లో దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఖర్చు అయిందని, ఇప్పుడు దాని విలువ దాదాపుగా 4,000 కోట్ల వరకు ఉంటుంది. జైవిలాస్ ప్యాలెస్ యూరోపియన్ వాస్తుశైలికి దగ్గరగా ఉంటుంది. దీన్ని గ్వాలియర్ ప్రధాన కార్యదర్శి మరియు పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ అయిన లెఫ్టినెంట్ కర్నల్ సర్ మైకేల్ ఫిలోస్ రూపొందించి నిర్మించాడు. ఈ ప్యాలెస్ మొఘలులు మరియు మెడిసీల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. మొదటి అంతస్తు టస్కాన్, రెండవ అంతస్తు ఇటాలియన్ మరియు మూడవ అంతస్తు కొరింథియన్ శైలిలో ఉన్నాయి. ప్యాలెస్ యొక్క వైశాల్యం 1,24,771 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ మ్యూజియం మహారాష్ట్రలో కన్హేర్కేడ్ గ్రామం నుండి సింధియా యొక్క వినయపూర్వకమైనటువంటి మూలాన్ని గుర్తు చేస్తుంది. ఈ కుటుంబం 1726లో తన పూర్వీకుల గ్రామాన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ అది తన మరాఠా వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఉంది. ప్రత్యేక సందర్భాల్లో సింధియా కుటుంబ సభ్యులు ఇప్పటికీ మరాఠా శైలి తలపాగాను ధరిస్తారు. 1787లో మహదాజీ సింధియా త్రీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి షా ఆలం II బహుమతిగా ఇచ్చిన పల్లకి ఒక ముఖ్యమైన చారిత్రక అంశం. మహదాజీ షిండే మొఘల్ కుటుంబాన్ని సంరక్షించడానికి వచ్చి గులాం ఖాదీర్ను వందించి ఢిల్లీకి వాస్తవ పాలకుడయ్యాడు. ఇది మరాఠా సామ్రాజ్య చరిత్రలో ముఖ్యమైన వ్యక్తిగా చరిత్రకారులు భావించే మహాదాజీ షిండే శక్తిని రుజువు చేస్తుంది. గ్వాలియర్ రాష్ట్రం మధ్య భారతంలో ఉన్న మరాఠా సమాఖ్యలోని ఒక రాష్ట్రం. దీన్ని హిందూ మరాఠా రాజవంశం అయినటువంటి సింధియా హౌస్ పాలించింది. సమాఖ్య రద్దు తర్వాత ఇది బ్రిటిష్ సంరక్షణలో భారత సామ్రాజ్యం యొక్క సెంట్రల్ ఇండియా ఏజెన్సీలో ఒక భాగమైంది. భారతదేశంలో రాచరిక రాష్ట్రంగా మారినప్పుడు ఈ రాష్ట్రం 21 తుపాకుల వందనానికి అర్హమైంది. గ్వాలియర్ రాష్ట్రాన్ని 18వ శతాబ్దం ప్రారంభంలో మరాఠా సమాఖ్యలో భాగంగా రాణోజీ సింధియా స్థాపించారు. ఉజ్జయిని పరిపాలనను పేష్వా బాజీరావు I తన నమ్మకమైన కమాండర్ రాణోజీ షిండేకు అప్పగించాడు మరియు అతని సరిసేనాధిపతి యాగసోజీ రాంబాజీ ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరి ఆలయాన్ని శ్రీమంత్ రాణోజీరావు షిండే పరిపాలనను పునర్నిర్మించాడు. మహదాజీ సింధియా పాలనలో గ్వాలియర్ రాష్ట్రం మధ్య భారతదేశంలో ఒక ప్రముఖ శక్తిగా మారింది మరియు సమాఖ్య వ్యవహారాలపై కూడా ఆధిపత్యం చెలాయించింది. తద్వారా ఇది భారత సామ్రాజ్యంలో ఒక రాచరిక రాష్ట్రంగా మారింది. గ్వాలియర్ సెంట్రల్ ఇండియా ఏజెన్సీలో అతిపెద్ద రాష్ట్రం. 1936లో గ్వాలియర్ రెసిడెన్సీ సెంట్రల్ ఇండియా ఏజెన్సీ నుండి వేరు చేయబడింది. ఆ తర్వాత నేరుగా భారతదేశ గవర్నర్ జనరల్కు జవాబుదారీగా మారింది. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత సింధియా పాలకులు కొత్త భారత యూనియన్లో చేరారు. 1731లో రాణోజీ ఉజ్జయినిలో తన రాజధానిని స్థాపించాడు. అతని వారసుల్లో జైజీరావు, జ్యోతిబారావు, దత్తాజీరావు, జంకోజీరావు, మహదాజీ మరియు దౌలతారావు సింధియాలు ఉన్నారు.
మరాఠా సమాఖ్య యొక్క సింధియా రాజవంశానికి చెందిన జైజీరావు సింధియా ఈ రాజభవనాన్ని నిర్మించాడు. జైజీరావు 1843 నుండి 1886 వరకు బ్రిటిష్ పాలనలో గ్వాలియర్ రాష్ట్రాన్ని పాలించిన చివరి స్వతంత్ర మహారాజు. జైజీరావు సింధియా గ్వాలియర్లో మోతీ మహల్, జయవిలాస్ ప్యాలెస్, కాంపుకోటి, విక్టోరియా హాల్, గోషిద్వార్ మరియు డార్ఫిన్ సారాయ్ వంటి అనేక కొత్త కట్టడాలను నిర్మించాడు. ఆయన కోటేశ్వర్ మందిరాన్ని పునర్నిర్మించి తన రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 69 శివాలయాలు నిర్మించాడు. గ్వాలియర్ కోట సరిహద్దు గోడ మరియు మాన్సింగ్ మందిరాన్ని, గుజారీ మహల్ మరియు జోహార్ కుండ్ యొక్క విరిగిన భాగాల పునర్నిర్మాణానికి ఆయన దాదాపుగా 1.5 మిలియన్లు విరాళంగా ఇచ్చాడు. జైజీరావు సింధియా 1886లో గ్వాలియర్లోని జయవిలాస్ ప్యాలెస్లో మరణించారు. ప్రస్తుత ఈ రాజభవనానికి రాజు జ్యోతిరాదిత్య సింధియా. సింధియా రాజకీయ నాయకుడు మాధవరావు సింధియా కుమారుడు మరియు భారతదేశంలో బ్రిటిష్ రాజ్ కాలంలో గ్వాలియర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడైన జివాజీరావు సింధియా మనవడు జ్యోతిరాదిత్య సింధియా. జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1971లో భారత రాజకుటుంబాల ప్రైవేట్ పరసల మరియు బిరుదులను ప్రభుత్వం రద్దు చేసే వరకు జ్యోతిరాదిత్య సింధియా 1971లో గ్వాలియర్ యొక్క నామమాత్రపు క్రౌన్ ప్రిన్స్గా కొంతకాలం ఉన్నారు. ఇక్కడ సింధియా రాజవంశానికి ప్రస్తుత రాజు జ్యోతిరాదిత్య సింధియాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఆయుధ కర్మాగారానికి సంబంధించింది. ఇక్కడ చాలా వరకు తుపాకులు, ఖడ్గాలు, బల్లాలు, ఈటులు అనేవి చాలా వరకు మనం చూడవచ్చు. చిన్న పిస్టోల్ దగ్గర నుంచి డబుల్ బ్యారెల్ గన్ల వరకు ఇక్కడ చాలా రకాల తుపాకులు మనం చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది మాధవరావు సింధియా యొక్క సూట్ రూమ్ అనమాట. ఇక్కడ నుంచి అలా చూసుకుంటూ వెళ్తే మనం ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది మహారాణి గజ్రారాజే సింధియా యొక్క డ్రాయింగ్ రూమ్. మహారాణి యొక్క డ్రాయింగ్ రూమ్ అనేది చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి అలా పక్కగా వెళ్తే క్రెమాన్స్ కార్పెట్ అనే ఏదో ఉంది. క్రెమాన్స్ కార్పెట్ అనేది చాలా పెద్దదిగా, చూడడానికి చాలా పెద్దదిగా కూడా ఉంది. ఇక్కడ చెక్కతో తయారు చేసినటువంటి మరొక అద్భుతమైన శిల్పాకృతి. ఇక్కడ నుంచి అలాగే మనం కాస్త ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ మరొక సుందరమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇది తట్పట్ భోజన హాల్. ఇది మరొక డైనింగ్ రూమ్ అనమాట. ఇది సమావేశ మందిరం. ఈ సమావేశ మందిరం నుంచి మనం బయటకు వస్తే మనం బయటకు వెళ్ళడానికి మార్గం అనేది మనకు కనిపిస్తుంది.